రైట్, ఇక డీటెయిల్స్ చూస్తే దేశంలో సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు విడుదల కాబోతుంది. విజ్ఞాన్ భవన్ ప్లీనరీ హాల్లో కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ రాజీవ్ కుమార్, మిగిలిన 2 కమిషనర్లు జ్ఞానేష్ కుమార్, సుఖ్బీర్ సింగ్ సందలతో కలిసి 18వ లోక్సభతో పాటు ఆంధ్రప్రదేశ్, ఒడిశా, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల తేదీలను ప్రకటిస్తారు. ఇందుకు సంబంధించిన పత్రికా ప్రకటనను ఎన్నికల సంఘం విడుదల చేసింది. గతంలో 2004లో 4 దశలు, 2009లో 5, 2014లో 9, 2019లో 7 దశల్లో ఎన్నికలు జరిగాయి. ఈసారి ఎన్ని దశల్లో ఎన్నికలు జరుగుతాయోనని ఉత్కంఠ అందరిలో నెలకొంది. 2019లో ఎన్నికల షెడ్యూల్ మార్చి 10న విడుదల కాగా ఈసారి 6 రోజులు ఆలస్యమైంది. షెడ్యూల్ విడుదల, పోలింగ్ తేదీలకు మధ్య కూడా ఆ మేరకు తేడా ఉండే అవకాశం ఉంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలను మా రీజనల్ కోఆర్డినేటర్ అనిల్ అందిస్తారు. అనిల్, చెప్పండి, ఈ రోజైతే ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? ఏదైతే ఈరోజు పార్లమెంటుకి 4 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు ఈ రోజు నోటిఫికేషన్ ఈసీ విడుదల చేయనుంది. 3 గంటల సమయంలో ఈసీ మీడియా సమావేశంలోనే పూర్తి వివరాలను వెల్లడించనున్నారు. అయితే ప్రధానంగా ఆంధ్రప్రదేశ్, ఒడిశా, ఉత్తరప్రదేశ్ లో ఈ ఎన్నికలు జరగనున్న అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నట్లుగా తెలుస్తుంది. ఆంధ్రప్రదేశ్ షెడ్యూల్ లో ఈ రోజు ఉన్నట్లుగా మనకు తెలుస్తుంది. ప్రధానంగా షెడ్యూల్ ఇచ్చిన తర్వాత కోడ్ అమలయ్యే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తుంది. ఎందుకంటే షెడ్యూల్ ఇప్పటికే లేట్ అయిన నేపథ్యంలోనే కోడ్ కూడా వెంటనే షెడ్యూల్ ఇవ్వగానే కోడ్ కూడా అమల్లోకి వస్తుందని కూడా మనకి తెలుస్తున్న సమాచారం. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ లో చూసుకున్నట్లయితే అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలు ఒకేసారి, ఏదైతే పార్లమెంట్ ఎన్నికలతో పాటు అసెంబ్లీ ఎన్నికలు కూడా ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న నేపథ్యంలోనే ఈ రోజు షెడ్యూల్ విడుదల అవుతున్న తరుణంలో ఇక్కడ అంతా కూడా ఇప్పటికే పకడ్బందీగా అధికార యంత్రాంగం కూడా సిద్ధమైంది. ఈసీ కూడా ఈ రోజు 3 గంటలకి నోటిఫికేషన్ విడుదల చేస్తుందని ఎప్పుడైతే నోట్ విడుదల చేసిందో అధికారులు కూడా అప్రమత్తం అయ్యారనే చెప్పుకోవచ్చు. ప్రస్తుతం పార్లమెంట్ ఎన్నికలతో పాటు ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు కూడా జరగనున్నాయి. రైట్ అనిల్, థ్యాంక్ యూ.